దక్షిణ సూడాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్లేన్ క్రాష్ కావడంతో 44 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సౌత్ సుప్రీం ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఎయిర్పోర్ట్ దగ్గర క్రాష్ అయింది. అయితే ప్రయాణికులు ఎవరూ మరణించలేదని, ప్లేన్ క్రాష్ కాకముందే వారిని దించేశామని అధికారులు చెబుతున్నారు. దక్షిణ సూడాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న సౌత్ సుప్రీం ఎయిర్లైన్స్ కు చెందిన విమానం విమానాశ్రయంలో రన్వేపై కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 44 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, తీవ్రంగా గాయపడిన పలువురిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమానం దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ సుప్రీం ఎయిర్లైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా రన్వేను ఢీకొట్టింది. విమానం వెనుక భాగం మినహాయిస్తే మిగతా పార్ట్ అంతా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులతో పాటు 5 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. వాతావరణం సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.